డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రాచలంలోని ప్రముఖ కంటి వైద్యులు నారాయణరావు పోలీసుల పేరుతో వీడియో కాల్ చేసి బెదిరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, సైబర్ నేరస్తుల బెదిరింపులకు సంబంధించిన సమాచారం ఏంటి? సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నందుకు మరో ఉదాహరణగా భద్రాచలం పట్టణంలో వెలుగు చూసిన ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ప్రముఖ కంటి వైద్యుడిగా ఉన్న నారాయణరావుకు నిన్న ఈ సైబర్ బెదిరింపులు పర్వం వెలుగులోకి వచ్చింది. దాదాపు 4 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో డాక్టర్ నారాయణరావును సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురి చేసిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఈయన డాక్టర్ నారాయణరావు చాలా దశాబ్దాల కాలంగా కూడా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులుగా ఉన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈయన ఒక గతంలో కూడా పనిచేశారు. భద్రాచలంలోనే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి కంటి వైద్య నిపుణులుగా ఆయనకు పేరుంది. అయితే నిన్న ఈయన మన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ కు బావగారు కూడా అవుతారు. ఈ వరుసకు ఈయనకు ఈ సంబంధించి సైబర్ ఈ బెదిరింపుల పర్వం నిన్న వెలుగులోకి వచ్చింది. మొత్తం దాదాపు 4 గంటల పాటు ఉదయం 11:30 నుంచి సాయంత్రం 3:30 4 వరకు కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో మొత్తం వీడియో కాల్ రూపంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో నారాయణరావుకు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఇది. బెంగళూరులో డాక్టర్ పై 17 కేసులు నమోదయ్యాయని చెప్పి సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. తన ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, అదేవిధంగా బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరై మొత్తం వివరాలు సమర్పించాలంటూ కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ 4 గంటల పాటు కూడా, అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పాటు మొత్తం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక రూమ్ లో ఉంచి తలుపులు కిటికీలు కూడా మూసివేసి తమ విచారణలో పాల్గొనాలని ఈ సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో కొంత డాక్టర్ నారాయణరావు గారు కూడా కొంత ఆందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో కూడా ఆయన నిన్న మొత్తం దాదాపు 4 గంటల పాటు మాట్లాడని పరిస్థితుల్లో కంటిన్యూగా పదే వీడియో కాల్ చేయడం, ఆయన బెదిరింపులకు గురి చేయడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మొత్తం 4 గంటల పాటు ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తన ఫోన్ నెంబర్ తో జరిగినట్టు కూడా సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురి చేశారు. అయితే తనకు ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఉందని, రెండో ఫోన్ నెంబర్ కూడా లేదని ఆయన వాళ్ళకి స్పష్టం చేసినప్పటికీ కూడా మీ పేరుతోనే రెండో ఫోన్ నెంబర్ నమోదైంది, అది చట్ట వ్యతిరేక పనులు కూడా ఆ నెంబర్ నుంచి జరిగాయి అని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరుతో మొత్తం 4 గంటల పాటు ఆయన వేధింపులకు గురి చేశారు. చివరికి దాదాపు మరి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు కూడా పలుమార్లు వీడియో కాల్ చేసినా కూడా ఆయన కొంత స్పందించలేదు. ఈ సమయంలోనే ఆయన కొడుకు కూడా ప్రముఖ లాయర్ గా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి అది సైబర్ నేరగాళ్ల పని అని బెదిరింపులకు పాల్పడుతున్నారు, తను స్పందించొద్దు అని చెప్పి తండ్రికి సూచన ఇవ్వడంతో ఆయన సాయంత్రం 6 గంటల నుంచి సైబర్ నేరగాళ్ల ఫోన్ కు స్పందించలేదు. ఈ వ్యవహారం పూర్తిగా దాదాపు 4-5 గంటల పాటు కొంత కుటుంబ సభ్యుల్ని, డాక్టర్ నారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా కొంత ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుసగా సామాన్య ప్రజలే కాదు, ఉన్నత విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు, వాళ్ళ ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయనందుకు ఈ సంఘటన మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది భద్రాచలం పట్టణంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పోలీసులకు కూడా ఈ సమాచారం అందింది. పూర్తిగా భద్రాచలం పోలీసులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో వైద్యుడు నారాయణరావును కలిసి ఆయనకు సైబర్ బెదిరింపులు ఎలా జరిగాయి, ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఈ సైబర్ నేరగాళ్లు ఏమేమి వివరాలు అడిగారు, మొత్తం విచారణ చేయనున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందింది. ఇప్పటికే వాళ్ళు దీప్తి కంటి ఆసుపత్రి భద్రాచలంకి కాసేపట్లో చేరుకున్నారు. భద్రాచలం పోలీసులతో పాటు కొత్తగూడెం నుంచి కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు, నిఘా వర్గ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా సమగ్ర వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డాక్టర్ నారాయణరావు గారికి సమాచారం కూడా అందించారు పోలీసులు. తాము కాసేపట్లో వస్తాం, పూర్తి వివరాలు, సమగ్ర వివరాలు, సైబర్ నేరగాళ్లు ఎలాంటి హెచ్చరికలు చేశారు, ఎలాంటి బెదిరింపులు చేశారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు, ఎక్కడికి రావాలని ఆదేశించారు అన్న వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకొని సమగ్రంగా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తాజా సంఘటనతో డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు ఒక ప్రముఖ వైద్యుడిని, ఉన్నత విద్యావంతుడు కూడా సైబర్ నేరగాళ్లు ఈ ఆగడాలకు పెచ్చిమీరిపోతున్నాయన్నందుకు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా ఈ సంఘటనను చెప్పవచ్చు. ధన్యవాదాలు లింగయ్య.